నిన్నగాక మొన్న కలకత్తాలో ఒక ఇష్యూ జరిగింది. అలాగే గుడ్లవల్లేరు కాలేజీలో ఎవడో సీసీ కెమెరాలు పెట్టాడంట. ఎక్స్పెషల్లీ ఆడవాళ్ళ మీదే ఎందుకు ఈ అత్యాచారాలు అనే కోణంలో కూడా ఆలోచించాలి. దీన్ని ఆడవాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అత్యాచారం చేయవలసిన పని ఏంటి? ఇంత దిగజారిన ప్రభుత్వాలు, ఇంత దిగజారిన శాస్త్రాల వల్ల ఇలాగ ఇండస్ట్రీలో ఎంతమంది బలైపోతున్నారో ఇప్పటి వరకు అయితే వెలుగులోకి వచ్చినాయి. కొన్ని రాని ఎన్నో ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఈ ఒక జానీ మాస్టర్ విషయంలో కూడా ఇది చూడాలి. సాయంత్రం లోపు ఏ విషయం అనేది స్టేట్మెంట్ ఇస్తా అన్నాడు నార్సింగ్ సిఐ. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. స్టేట్మెంట్ లో ఏంటంటే జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె సపోర్ట్ గా ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే ఒక విషయం, ఇప్పుడు షేక్ జానీ బాషా గారు మీకు ఎన్ని పిల్లలైనా చేసుకునే హక్కు ఉంది మీకు అని, ఎంతమందినైనా చేసుకుందాం, మా మతంలోకి మారిపోతే నిన్ను పెళ్లి చేసుకుంటా, లేకపోతే నీకు ఇండస్ట్రీలో ప్లేస్ లేకుండా చేస్తా, నీకు ఇండస్ట్రీలో ఏ అవకాశం రానివ్వకుండా చేస్తా అనే రూమర్స్ అయితే వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం అనేది తెలీదు. అయితే నువ్వు ఈ రకంగా బెదిరించి ఆ అమ్మాయిని ఎన్నోసార్లు అత్యాచార ప్రయత్నాలు చేసావంట. క్లియర్గా అయితే నోట్ రాసింది, కంప్లైంట్లో క్లియర్గా ఇచ్చింది ఏంటంటే అక్కడ నన్ను ఎన్నోసారి అత్యాచారం చేశాడు, నేను ఒప్పుకోకపోతే నన్ను గాయపరిచాడని కూడా స్టేట్మెంట్లో క్లియర్గా రాసి ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే 0 ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయ్యింది. దాన్ని నార్సింగ్ పోలీసులు టేక్ ఓవర్ చేసుకున్నారు. చాలా సీరియస్ మ్యాటర్ ఇది కనుక నిజమైతే ఇండస్ట్రీలో చాలామంది కూడా బయటపడే అవకాశం ఉంది. అందరూ చాలామంది ఉన్నారు. ఇంకా ఆయనకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా కానీ జానీ మాస్టర్ పేరు ప్రఖ్యాతులు ఈ దెబ్బతో గోవింద. అయితే ఇంకొకటి అడగడం మర్చిపోయాను మిమ్మల్ని. చెప్పండి. చాలా మంది కూడా షూట్కి వెళ్ళినప్పుడు కూడా జానీ మాస్టర్ ఆమెను కొట్టడం. అవును, వ్యక్తిగతంగా ఇప్పుడు అత్యాచారమే చేశాడని కంప్లైంట్ లో క్లియర్ గా రాసింది. ఎన్నోసార్లు హత్య ప్రయత్నం చేశాడంట. ఒప్పుకోకపోతే క్యారవాన్ లోనే చాలా సార్లు జిప్పు తీసి చూపించడం ఇలాంటివన్నీ చేశాడంట. వికృతి శాస్త్రాలకు భరించలేక ఇంకా సహించలేక వచ్చి రాలేదు. ఫోన్ కాల్ ద్వారానే ఒక కేసు అయితే ఫైల్ చేసిన 0 ఎఫ్ఐఆర్ అయితే ఆ 0 ఎఫ్ఐఆర్ తీసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇదే జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత షిఫ్టింగ్ లో ఉండి ఈ టైంలో వచ్చి బయటికి వచ్చి చెప్పడం అంటే దీంట్లో ఒక దరిద్రం ఏంటంటే పిల్లమే దగ్గరుండి అన్ని సపోర్ట్ చేయడం. ఇప్పుడు ఇస్లామిక్ ధర్మం ప్రకారం ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. అలా అని ఇష్టం లేని వాళ్ళని మతం మార్పిడి పెళ్లిళ్ళు చేసుకోవడం కరెక్ట్ కాదు. అర్థమైందా? దీని వెనకాల ఆయనదే స్వయహస్తం ఉందా, అదే వాళ్ళ ఆవిడ గారిది ఏమన్నా ఇది ఉందా అనేది ఇవన్నీ చూడాలి. ఈ అన్ని కోణాల్లో ఆలోచించాలన్నమాట. ఎందుకంటే ప్రతిపక్ష చర్య కూడా ఉంది, ఇక్కడ ప్రతిపక్ష కుట్ర కూడా జరుగుతుంది. కాబట్టి జనసేన మీద వారలేని వాళ్ళు ఉన్నారు కదా, ప్రతిపక్షం వాళ్ళు చేసే కుట్ర కూడా అవ్వచ్చు ఇది. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏ విషయం బయటకు వస్తుంది, బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. పోలీసు వాళ్ళు సాయంత్రానికి రిపోర్ట్ మొత్తం కూడా అందించడం అయితే చెప్తా అన్నారు. ఇంకా అప్డేట్స్ ఉన్నాయి. జానీ మాస్టర్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అబ్స్కాండ్ అయిపోయాడు, పారిపోయాడు, పరారీలో ఉన్నాడు. అబ్స్కాండింగ్. చుట్టుపక్కల ఉన్న అసిస్టెంట్లు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని అయితే చెప్పడం జరిగింది పోలీసులు. అవునవును. సో ఇది నిజం. ఇప్పుడు ఇంతవరకు కూడా జరిగిన విషయాల్లో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ మీద అంటున్నారు. కొరియోగ్రాఫర్ కాదు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అన్నమాట. ఇక్కడ మన స్టేట్లో జరిగే ప్రొడక్షన్స్ మొత్తం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద. ఇక్కడైతే అటువంటి దుశ్చర్యలు జరగవు. కానీ అవుట్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు మట్టికి ముంబై వెళ్ళినప్పుడు ఒక హోటల్ రూమ్లో ఇదైతే జరిగిందని ఆయన గట్టిగా చెప్తున్నాడు, ఆమె గట్టిగా చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ.